హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని నేను ఎల్లవేళలా ప్రార్థిస్తూ ఉంటాను. అగైన్ ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, మీ లైఫ్లోకి వచ్చే పర్సను న్యూ పర్సన్, ఓల్డ్ పర్సన్, అది మీకు ఏ విధంగా పాజిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తూ ఉంది. మీ లైఫ్లో ఒక సిమ్టమ్స్ అనేవి ఎలా కనిపిస్తాయి అనేది కూడా చూద్దాం ఇవాళ రీడింగ్లో. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. అగైన్ నేను కార్డ్స్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ కానీ, మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి, వాళ్ళ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ అనుకోండి. ఎవరు వస్తారు అనేది నేను చెప్తాను, మీకు ఎవరు కావాలనేది మీరు అనుకోండి. మీ లైఫ్లో మీరు ఓల్డ్ పర్సన్ గురించి కావాలి, లేదు న్యూ పర్సనే కావాలి అనేది ఎవరిని అనుకుంటారో వాళ్ళని అనుకోండి. నేను ఎవరు వస్తారు అనేది మీ లైఫ్లోకి నేను క్లారిటీ చెప్తాను. అగైన్ ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అగైన్ మీకు ఎవరికైనా కానీ ఇందులో ఎనర్జీ పాజిటివ్గా రిజనేట్ కాలేదు అంటే అది మీ రీడింగ్ కాదు అనుకోండి, కానీ వేరే విధంగా ఆలోచించుకోవద్దండి. ఏ విధమైన పెయిన్ని అనుభవించవద్దండి. పెయిన్ వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నాకు అనవసరం అండి. బట్ నేను మాత్రం రీడింగ్ చేసేది మీకు పెయిన్ రిలీఫ్ అవ్వాలని నేను ఆ ఇంటెన్షన్ తోటే రీడింగ్ చేస్తాను. కానీ మీకు ఏ విధమైన పెయిన్ కలిగించాలనో, మీకు ఎటువంటి ఏ విధంగానైనా రాంగ్ వేలో మిమ్మల్ని తీసుకెళ్ళాలి అంటే మీకు పోర్ట్రేట్ చేయాలనో నా ఉద్దేశం అయితే కాదండి. అది రియల్గా చెప్తున్నా, నాకైతే అటువంటి ఉద్దేశం అనేది లేదు. నాకు ఇక్కడ కార్డ్స్ ఏమొస్తాయో అది మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఇంకా మీ లైఫ్లో క్లారిటీ కావాలి, మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, మీ ఫ్యూచర్ గురించి కానీ, మీ పర్సన్ గురించి, ఎవరి గురించి అయినా, దేని గురించి అయినా మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. మీకు ఇష్టమైతే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జబుల్ అండి, ఫ్రీ అయితే కాదు. ప్లీజ్ నేను కూడా ఇక్కడ మీకు ఎనర్జీ స్పెండ్ చేయాలి, మీకు ఆన్సర్ ఇవ్వాలి అని అంటే నాకు కూడా నా ఎనర్జీని కూడా ఇందులో పెట్టాలి. కాబట్టి అందుకే నేను అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తామండి ఎవరిమైనా కానీ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. మా చూసే విఎస్ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తారా, ఓల్డ్ పర్సన్ వస్తారా? ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. ఫస్ట్ ఈ డెక్ నుంచి కార్డ్స్ తీసిన తర్వాత మీకు ఒక్కొక్క కార్డుకి క్లారిఫికేషన్ ఇస్తాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఒక్క నిమిషం అండి, ఇక్కడ కార్డు తిరగబడుతుంది. Please universe give me a correct answer. Gratitude. మీ లైఫ్లోకి మీ సోల్మేటే రాబోతున్నారండి. ఆ సోల్మేట్ ఎవరు అనేది చూద్దాం. ద లవర్స్ కార్డు. ఇది మీది మాత్రం ఈ జన్మ బంధం అయితే కాదు. ఇది సోల్ అగ్రిమెంట్ ద్వారా మీరు కలుసుకోబోయే బంధము, మళ్ళీ మీ లైఫ్లోకి రాబోయే బంధం ఇది. వాళ్ళు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు, మిమ్మల్ని మీ లైఫ్లోకి రావాలి, ఏ విధంగా రావాలి అనేది థింక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చూడండి, పేజ్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ 7 ఆఫ్ వాండ్స్. మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. మీకు వీళ్ళు పరిచయం ఉన్న పర్సన్ లాగానే కనిపిస్తున్నారు. వాళ్ళు మీ లైఫ్లోంచి మూవ్ ఆన్ అయిపోయిన పర్సన్, మీ రిలేషన్ వద్దనుకోండి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అనుకుంటున్నారు. ఎమోషనల్గా వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి తొంగి చూడాలి అని అనుకుంటున్నారు. చూడండి, వాళ్ళకి మంచి చెడు బాగా అర్థమయ్యింది. ఇప్పుడు వాళ్ళకి ఏది బెస్ట్ ఆప్షన్ అనేది ఇప్పుడు వాళ్ళు తెలుసుకోగలిగారు.
మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినందుకు. మీ లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేది రాబోతుంది. మీరు హ్యాపీగా మీ లైఫ్లో ఒక అబాండెన్స్ రాబోతుంది. హెల్త్ పరంగా మీకు మంచి సక్సెస్ రాబోతుంది. అంటే హెల్త్ పరంగా గుడ్ హెల్త్ రాబోతుంది. మీ కెరియర్ పరంగా చూసుకున్నా, అగైన్ జాబ్ పర్పస్ ఏది చూసుకున్నా కూడా మీకు జాబ్ పర్పస్ చూస్తూ ఉంటే కనుక ప్రమోషన్ రాబోతుంది. మీరు ఒక పర్సన్ గురించి చూస్తుంటే మాత్రం మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరు హ్యాపీ లైఫ్ అనేది స్పెండ్ చేయబోతున్నారు. చూడండి, వాళ్ళు మీ గురించే ఎక్కువ థింక్ చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా అంటే మిమ్మల్ని కావాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ ఉంది. మిమ్మల్ని వదులుకోవడం అనేది జరగకూడదు అనేది ఆలోచిస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి ఒక డబ్బు బాగా హోదా ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అది మీరు న్యూ పర్సనా ఓల్డ్ పర్సనా అనేది కూడా క్లారిటీ చెప్తాను. ఇక్కడైతే మాత్రము వాళ్ళు మంచి హోదాలో ఉన్న పర్సను, డబ్బు బాగా ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ లైఫ్లో పోరాడే శక్తి కూడా వాళ్ళకి లేదు ఇప్పుడు. ఇంకా వాళ్ళ లైఫ్లో ఎటువంటి ఆప్టికల్స్ ఉన్నా కూడా నేను పోరాడలేను, నా వల్ల కాదు అనేసి అనుకుంటున్న పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. చూడండి, ఇక్కడ కూడా నైట్ ఆఫ్ పెంటికల్స్. మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ మాత్రము డబ్బు పరంగా ఎటువంటి కొదవలేని పర్సన్ రాబోతున్నారు. అది మీ ఓల్డ్ పర్సనా న్యూ పర్సన్ అనేది మనం క్లారిఫికేషన్ తీసుకుందాం ఇప్పుడు కార్డ్స్ నుంచి. మీరు చూడండి, ఒక హ్యాపీ లైఫ్ రాబోతుంది మీ లైఫ్లోకి. మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారు. మీకు పిల్లలు, మీకు ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది మీకు రాబోతుంది. మీకు పిల్లలు కన్నా ఉంటే మంచి లైఫ్ అనేది రాబోతుంది. లేదు మీరు పిల్లల కోసం ఎదురు చూస్తూ మీరు మ్యారేజ్ కాని వాళ్ళు కానీ చూస్తూ ఉంటే మీ లైఫ్లోకి మ్యారేజ్ పిల్లలు రాబోతున్నారు. ఇక్కడ సోల్మేట్ అని చెప్పాను కదా, తను న్యూ పర్సనా ఓల్డ్ పర్సన్ అనేది ఫస్ట్ కార్డే సోల్మేట్ కార్డ్ వచ్చిందండి. తను న్యూ పర్సనా ఓల్డ్ పర్సన్ అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ ద లవర్స్ కార్డ్ ఎందుకు ఇచ్చారు, మీరు సోల్మేట్ కనెక్షన్ అని ఎందుకు చెప్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎస్, చూడండి, ఇక్కడ చారియట్ కార్డ్ వచ్చింది, ఇక్కడ చారియట్ కార్డ్ వచ్చింది. మీ లైఫ్లోకి మీ ఓల్డ్ పర్సనే మళ్ళీ తిరిగి రాబోతున్నారు. మీరు వద్దనుకొని మూవ్ ఆన్ అయిపోతే తప్పితే లేదు, మీరు మీ ఓల్డ్ పర్సన్ గురించే కన్నా మీరు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటే మాత్రం వాళ్ళే మీ లైఫ్లో సోల్మేట్. ఇది సోల్ అగ్రిమెంట్ అండి. ఎందుకంటే మీరు ఏమి లాస్ట్ లైఫ్లో మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది రివర్స్గా. మీరు పోయిన జన్మలో వాళ్ళకి ఇదే పెయిన్ ఇచ్చేసి వాళ్ళని మీరు దూరంగా పెట్టడం వల్లనే ఇప్పుడు మళ్ళీ మీకు అదే పెయిన్ అనేది మళ్ళీ రివర్స్లో మీకు వచ్చింది. అందుకే మీరు ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. మీ పర్సన్ మీకు చెప్పపెట్టకుండా వెళ్ళిపోవడం వల్ల. తను ఎలా అంటే ఒక కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉండే వెళ్ళిపోయారు. క్లారిటీ ఉండి వెళ్ళిపోలేదు మీ లైఫ్లోంచి. అప్పుడు వాళ్ళు తీసుకున్న డెసిషను అనేబుల్గా ఉన్నది. అసలు అంటే ఆమోదయోగ్యమైన డెసిషనే వాళ్ళు తీసుకోలేదు. ఎవరికైనా చెప్పినా కూడా దట్ ఈజ్ రాంగ్ అనే చెప్తారు. అటువంటి డెసిషన్ తీసుకొని మీ లైఫ్లోంచి వెళ్ళిపోయారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఇప్పుడంటే బ్యాలెన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా అంటే పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఒక డెసిషన్ అనేది తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎంత రిస్క్ అయినా కూడా రిస్క్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి హీ ఈజ్ ఆర్ షీ ఈజ్ ఓల్డ్ పర్సన్. ఎందుకంటే మన లైఫ్లోకి వచ్చే న్యూ పర్సన్ ఎవరైనా కానీ మన లైఫ్లోకి రిస్క్ తీసుకొని రావాలి అని అస్సలు అనుకోరు. చూడండి, ఇక్కడ చారియట్ కార్డు.
బాటమ్ ఆఫ్ ది డెక్. కాబట్టి మీ లైఫ్లోకి మీ సోల్మేటు ఎవరు అంటే మీ ఓల్డ్ పర్సనే. తను ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీ, ఇంతకుముందు స్టెబిలిటీ లేని పర్సన్ అయినా కూడా ఇప్పుడు స్టెబిలిటీగా తయారవుతున్నారు. లేకపోతే ఇంతకుముందు అమౌంట్ ఉన్న పర్సన్ అయితే ఇంకా వాళ్ళు అమౌంట్ పరంగా కూడా ఇంకా ఎక్కువ అర్న్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్, అగైన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ కూడా అదే న్యూ బిగినింగ్ చూపిస్తుంది. బట్ వాళ్ళు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉన్న పర్సన్. మీరు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేని పర్సన్ అయితే కాదు. వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే మీరు కూడా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అవుతారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ 7 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీలో ఎందుకున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. మీ మీద అట్రాక్షన్ ఎక్కువైపోయింది. వాళ్ళకి ఎట్లా ఉందంటే మీ మీద ఉన్న ప్రేమని దేంతో కూడా పోల్చుకోలేకపోతున్నారు. ఓవర్ఫ్లో అయిపోతూ ఉంది అన్నమాట ప్రేమ అనేది. మీరు ఇప్పుడు మీ పర్సన్ ఇన్మెచ్యూర్గా ఉన్నారు కాబట్టి మీరు మీ పర్సన్ రాగానే ఓవర్ ఎమోషనల్గా మాత్రం అవ్వద్దండి ప్లీజ్. మీరు ఓవర్ ఎమోషనల్ అయ్యి ఓవర్ ప్రేమను చూపిస్తే ఆ పర్సన్ ఎలా ఉంటారంటే ఇన్మెచ్యూర్గా. అగైన్ మీరు పెయిన్ కూడా చూపించొద్దండి. వాళ్ళు రాగానే వాళ్ళని చెడమడ తిట్టేయడం అలాంటిది కూడా చేయొద్దండి. వాళ్ళు ఏం చెప్తారో వినండి. అగైన్ యూ టేక్ డెసిషన్. 7 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఇది మీకు కూడా వర్తిస్తుంది. మీ పర్సన్కే కాదు మీకు కూడా వర్తిస్తుంది. మీరు కావాలి అని ఒక ఎట్లా అంటే ఒక తీగ మీద బయట ఒక తీగ మీద నడిచే పర్సన్స్ చాలామంది రోడ్ మీద వాళ్ళు పొట్టకూటి కోసం చేస్తూ ఉంటారు. ఒక తీగ మీద నడుస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కూడా అలాగే నడుస్తున్నారు. మీ లైఫ్ కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే మీరు కింద పడిపోవడం జరుగుతుంది. అందుకు మీరు కరెక్ట్గా డెసిషన్ తీసుకోండి. మీరు మాత్రం ఇన్మెచ్యూర్గా ఆలోచించి మాత్రం డెసిషన్ తీసుకోవద్దు. మీ పర్సన్ ఏంటంటే మీ గురించి డే డ్రీమింగ్స్ ఎక్కువైపోయాయి. పగటి కళలు ఎక్కువ కంటూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని కలవాలి అని ఆలోచిస్తున్నారు. మీకు ఒక ఆఫర్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. అందుకే మీ ఇద్దరి లైఫ్కి పునాది వేయాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీలో మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న రిలేషన్షిప్ నుంచి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారు. ఒక యాక్షన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడైతే స్ట్రగుల్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఉందంటే వాళ్ళ లైఫ్ అనేది ఏ విధంగా ఆలోచించినా కూడా హ్యాపీ మెమరీస్ అనేది వాళ్ళ లైఫ్లో కనిపించడం లేదు. వాళ్ళకి ఒక సాడ్ మెమరీసే కనిపిస్తున్నాయి. అందుకు వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలి, లెట్ గో చేయాలి. ఈ మెమరీస్ నుంచి నేను లెట్ గో అయిపోవాలి, దూరంగా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. అందుకోసము మీకేంటంటే ఇక్కడ సోల్ కనెక్షన్ ఉంది కాబట్టి మీ ఇద్దరికి సోల్ అగ్రిమెంట్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మీరు కూడా ఆలోచిస్తున్నారు. మీకు సోల్ అగ్రిమెంట్ కంప్లీట్ అయితే మీరు ఆలోచించరు యాక్చువల్గా. ఎందుకంటే ఆ బంధం అంతటితోటి తెగిపోతుంది. ఇంకా మీకు సోల్ అగ్రిమెంట్ ఉంది. ఇంకా మీ లైఫ్లో ఇంకా వాళ్ళు మళ్ళీ కలిసి ఉండే రోజు ఉంది. అందుకు ఇంకా మీకు ఇవ్వాల్సిన బాకీ కానీ మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీ కానీ మిగిలి ఉంది. అందుకే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. అది ఇవ్వడం కోసమైనా అయిండొచ్చు, తీసుకోవడం కోసమైనా అయిండొచ్చు. మీరు లాస్ట్ జన్మలో ఏమి ఇచ్చారో ఏం తీసుకున్నారో అదే రిపీట్ ఇక్కడ అవుతుంది. ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్ ఎనర్జీలో మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకున్నారంటే వాళ్ళు స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. ఒక కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉన్నారు.
అందుకే వాళ్ళు ఆ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇన్మెచ్యూర్గా ఉన్నారు, ఇన్మెచ్యూర్గా కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అందుకే వాళ్ళు ఆ డిఫరెన్సెస్ ఉండడం వల్లనే మిమ్మల్ని ఈజీగా వదిలించుకొని వెళ్ళిపోగలిగారు. ఆ డిఫరెన్సెస్ లేకపోతే వాళ్ళు ఈజీగా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. వాళ్ళు ఎట్లా అంటే అక్కడేమీ హ్యాపీగా లేరు, వాళ్ళ రిలేషన్షిప్లో హ్యాపీగా లేరు. మీరు అనుకుంటున్నారేమో వాళ్ళు హ్యాపీగా ఉన్నారని. వాళ్ళు హ్యాపీగా లేరు, వాళ్ళు కర్మని అనుభవిస్తున్నారు. వాళ్ళకి అర్థం కావటం లేదు ఏం చేయాలి అని కూడా. వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అంటే ఏ వేలో వెళ్ళాలి అసలు, ఏ వేలో వెళ్తే ఒక కరెక్టు అనేది అవుతుంది మీ ఇద్దరు లైఫ్లో అయినా ఉండొచ్చు, లేకపోతే తన లైఫ్లో అయినా కానీ. నేను ఈ రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల నేను ఎంత తప్పు చేశాను ఇప్పుడు. అందుకే అక్కడి నుంచి వాళ్ళు ఎమోషనల్గా మూవ్ ఆన్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు అక్కడ ఉన్న పర్సన్స్ వాళ్ళు ఎమోషనల్గా లేరు. మీరు ఎమోషనల్గా ఉండబట్టే వాళ్ళు ప్రాక్టికల్గా ఉండి వెళ్ళిపోయారు. ప్రాక్టికల్ పర్సన్ కాబట్టి వెళ్ళిపోయారు, ఈజీగా మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళిపోయారు. మీరు ఎమోషనల్ పర్సన్ అయిపోయారు. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, పిచ్చి వాళ్ళలాగా చూస్తూ ఉన్నారు. ప్రతి చోట ఆన్సర్ అనేది వెతుకుతూ ఉన్నారు. అగైన్ టారో రీడర్స్ దగ్గర ఉండొచ్చు, లేకపోతే జాతకాలు చెప్పించుకోవడం దగ్గర ఉండొచ్చు, టెంపుల్స్కి తిరగడం అయి ఉండొచ్చు. మీరు డిఫరెంట్ వే అనేది ట్రై చేస్తూనే ఉన్నారు వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అనేసి. వాళ్ళకి అక్కడ మాత్రం ఎమోషనల్ నీడ్ లేదు. చూడండి ఇక్కడ ఒక కాలు మనకి ఫ్రాక్చర్ అయితే, ఏదైనా ప్రాబ్లం అయితే మనం ఎలా నడుస్తాము? నార్మల్గా మూవ్ అవ్వగలుగుతామా? అసలు మూవ్ అవ్వలేము. కానీ ఆ మూవింగ్ అనేది ఇంకా డిఫరెంట్గా అయిపోతుంది. మనకి ఫస్ట్ ఉన్న నడక మనకు అస్సలు రాదు. అందుకు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు. ఈ పెయిన్ఫుల్ మెమరీస్ నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి ఎట్లా అంటే డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అసలు కర్మ అంటే ఏంటి అనేది ఇన్ని రోజులు తెలియని పర్సన్ కూడా కర్మ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక పర్సన్ పెయిన్ ఇస్తే మనకి ఏం వస్తుంది అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. ఇక్కడ ద చారియట్ ఎనర్జీలో మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకున్నారు అంటే వాళ్ళకి అక్కడ ఉన్న లైఫ్లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. వాళ్ళు ఎవ్రీడే ఒక పెయిన్ఫుల్ మెమరీస్ తోటే కాలం అనేది గడుపుతున్నారు. టెన్షన్ అయిపోతూ ఉంది వాళ్ళకి ప్రతి క్షణం. వాళ్ళిద్దరి మధ్యలో క్లాసెస్ ఆఫ్ ఈగో నడుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ప్రతి విషయంలో ఆర్గ్యుమెంటే. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు ఏదంటే నువ్వు అది, నువ్వు అది చేసావంటే నువ్వు ఇది చేసావు. ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా గొడవ చేసుకొని వాళ్ళు పెద్ద గొడవ వరకు తీసుకెళ్తున్నారు. అక్కడ వాళ్ళకి పీస్ఫుల్ లైఫ్ లేదు. ఒక టాక్సిక్ పర్సన్స్ మధ్యలో లైఫ్ డీల్ చేస్తూ ఉన్నట్టుంది. వాళ్ళ చుట్టూ ఒక విషపు వాతావరణం అనేది నెలకొని ఉంది. అందుకు వాళ్ళకి ఏమీ అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు మంచి చెడు ఏంటి అనేది ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు మిస్టేక్ ఏం చేశారనేది అర్థమైంది. ఇప్పుడు ఎలా అంటే మనము మన పైన ఒక జాబ్ చేసే వాళ్ళే ఉన్నారు అనుకోండి. మీ పైన హెచ్ఆర్ ఉంటారు, వాళ్ళ పైన ఇంకా హయ్యర్ అథారిటీ వాళ్ళు చైర్మన్ అయి ఉండొచ్చు, లేకపోతే మేనేజర్ అయి ఉండొచ్చు, సంథింగ్. అలాంటి పర్సన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మీ కింద ఎంప్లాయీస్ ఎవరన్నా కానీ కరెక్ట్గా ఉంటే మీ లైఫ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అక్కడ మీ హెచ్ఆర్ తోటి మీకు అనేది ఎటువంటి గొడవలు అనేవి జరగవు. కానీ మీ కింద ఎంప్లాయీసే మీకు కరెక్ట్గా లేకపోతే, అంటే మీకు ఒక టీం ఉంది, ఆ టీమే మీకు కరెక్ట్గా లేకపోతే మీరు ఎలా ప్రజెంటేషన్ ఇవ్వగలరు? మీరు ఎలా ఒక గ్రోత్ అనేది మీకు ఇచ్చిన ప్రాజెక్టులు తీసుకురాగలరు? లేదు. సేమ్ లైఫ్ కూడా సేమ్ అంతే. మనకి ప్రతి విషయం మనకు అర్థం కాదు, కానీ మన చుట్టూనే నేచర్ మనకి అన్నీ అమర్చి పెట్టి ఉంటుందన్నమాట. అంటే ప్రతి దాంట్లో కూడా మన లైఫ్ని మనము అక్కడ రిప్రజెంట్ చేసి చూసుకోవచ్చు ఏదైనా కానీ. అప్పుడే మన లైఫ్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది మనకి. ఎందుకంటే మనకి తెలియదు, కానీ మన చుట్టూనే నేచరు మన సరౌండింగ్సే పెట్టి ఉంటుంది, కానీ మనం గమనించాం. అది
పక్కా అనమాట. అందుకు అది ఖచ్చితంగా అది అనేది రైటు. అది మనం చూసుకోము. అది దట్ ఈస్ అవర్ మిస్టేక్ అంతే. ఇప్పుడు ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్ ఎనర్జీలో మీరెందుకు ఉండబోతున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు ఉండబోతున్నారంటే మీ లైఫ్లో ఒక లవ్ అనేది, అట్రాక్షన్ అనేది రాబోతుంది. ఒక ఫ్యాసినేట్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీరు కెరియర్లో, జాబ్లో గ్రోత్ అనేది సాధించబోతున్నారు. ఎట్లా అంటే మీరు ఏదైనా ఇప్పుడు ప్రాజెక్ట్ మీకు ఇచ్చారనుకోండి, మీరు ఇన్ని రోజులు ఎలా ఉన్నారంటే మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించే బాధపడుతూ చాలా సఫర్ అనేది అయ్యారు. కానీ ఇప్పుడు మీకు ఎలా ఉందంటే మీ పర్సన్ వస్తారు అనే నమ్మకం ఎంతుందో, మీ కెరియర్ని సక్సెస్ చేసుకోగలను అనే నమ్మకం కూడా మీకు అంతే ఇప్పుడు వచ్చిందనమాట. అందుకే మీరు అందంలో కానీ, ఐశ్వర్యంలో కానీ, మీరు డిఫరెంట్గా ఇప్పుడు క్లాత్స్ కూడా డిఫరెంట్గా వేసుకోవడం కానీ, స్టైల్గా మారడం కానీ అన్నీ చేయడం స్టార్ట్ చేశారు. అందుకే మీ పర్సన్ అనేది మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అని అంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటనేది వాళ్ళకి బాగా అర్థమైంది కాబట్టి అందుకు మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ అగైన్ 6 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్. పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే వాళ్ళు లైఫ్లో ఒక గ్రోత్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ కెరీర్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు. డిఫరెంట్ వే అనేది వెతుకుతూ ఉన్నారు. ఫస్ట్ మనీ ఉంటే అన్నీ వస్తాయి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే యాక్చువల్గా తను మనీ లేనందుకు, మనీ కోసము అవతల థర్డ్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళి ఉండొచ్చు. లేదు అంటే అక్కడ డిఫరెంట్ ఏదైనా కానీ తనకి నచ్చింది, ఆకర్షణ అనేది ఉండడం వల్ల తను ఈజీగా మూవ్ అయిపోగలిగారు. అందుకే ఇప్పుడు వాళ్ళు మీకోసం రావాలి అనుకుంటున్నారు. కాకపోతే స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. చూడండి, ఇక్కడ 6 ఆఫ్ వాండ్స్, అగైన్ నైట్ ఆఫ్ పెంటికల్స్. బోత్ కార్డ్స్ రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే వాళ్ళు మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. బట్ అక్కడ స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. అక్కడ ఉన్న పర్సన్స్ హోల్డ్ చేస్తూ ఉండొచ్చు, ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. కాకపోతే మీ లైఫ్లో అనేది న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. స్లో అండ్ స్టడీగా మీకు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మా ఇద్దరు లైఫ్లో కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే కమ్యూనికేషన్ అనేది చేయగలను. కొంచెం పేషెన్స్గా ఎదురు చూడాలి. ఆ టైం వచ్చినప్పుడు నేను మూవ్ అవ్వాలి, కానీ టైం నా చేతిలోకి తీసుకోకూడదు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు ఎమోషనల్గా బాధపడుతున్నారు. నేను ఇక్కడ కార్డు కూడా ఒకటి చెప్పాను చూడండి. ఇక్కడ ఎమోషనల్గా వాళ్ళు ప్రాక్టికల్గా ఉన్న పర్సన్ ఎమోషనల్గా అక్కడ ఉన్న పర్సన్స్ బాధ వల్ల వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారు వాళ్ళ లైఫ్లోంచి అనేసి. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీలో మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు ఏది ఉన్నా కూడా మీతోటి చెప్పాలి, కానీ ఒకళ్ళు ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఇది చెప్తే ఎలా ఉంటుంది, చెప్పకపోతే ఎలా ఉంటుంది అనేసి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే పర్సనే కాదు. వాళ్ళ మనసులో ఏమున్నా కూడా మీరు నెత్తి నోరు కొట్టుకున్నా కూడా మీ పర్సన్ అంటూ మీ లైఫ్లోకి ఇప్పుడు రాబోయే పర్సన్, మీరు న్యూ పర్సన్ గురించి మీరు ఓల్డ్ పర్సన్కి బాయ్ టాటా చెప్పేసి కన్నా న్యూ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నా కూడా ఆ పర్సన్ కూడా మీకు సోల్మేట్ కనెక్షనే. ఆ
ఆ సోల్మేట్ కనెక్షన్ కాబట్టే మీరు ఓల్డ్ పర్సన్ని వద్దు, ఓల్డ్ పర్సన్ నార్మల్ పర్సన్ కాబట్టే వద్దు అనుకొని వదిలేసి మీరు న్యూ పర్సన్ కోసం చూస్తున్నారు. యాక్చువల్గా మీ ఓల్డ్ పర్సన్ మీకు సోల్మేట్. అందుకే చాలామంది ఇక్కడ ఓల్డ్ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అంటే ఒక ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏది మీ మీద ఉన్న ఫీలింగ్స్ కానీ ఏది కానీ ఇంతకుముందు ఏదైనా సందర్భంలో వస్తే వాళ్ళు అలా ఉండేవాళ్ళు, మీరు ఇలా ఉన్నారు అనేసి అక్కడ ఉన్న పర్సన్స్ నేను అనే పర్సన్ ఇప్పుడు ఏది అంటం లేదు. మీ విషయం నోటి నుంచి బయటికి కూడా దాటనివ్వటం లేదు. మీ గురించి లోపలే తను ఆలోచిస్తూ ఉన్నారు. మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఇవ్వాలి మీకు అని అనుకుంటున్నారు. ఇక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీలో మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకున్నారంటే ఎస్ ఆఫ్ కప్స్. వాళ్ళు ఇంకా నేను జీవితంలో పోరాడలేను అనేసి ఇంకా ఒంటరిగా నా వల్ల కాదు అనేసి అనుకుంటున్నారు. కానీ వీళ్ళు యాక్చువల్గా జీవితంతో పోరాడి గెలిచే పర్సన్ కాదు. జీవితంతో పోరాడాలని అసలు అనుకునే పర్సన్ కూడా కాదు. మీరు జీవితంతో పోరాడాలి, నా పర్సన్ నాకు కావాలి అనుకునే వాళ్ళు మీరు. దీని ఏంటంటే పైకి డ్రామా అన్నమాట. జీవితంతో పోరాడుతున్నా అంటే చిన్న దాన్ని కూడా తట్టుకోలేరు వాళ్ళు, చిన్న పెయిన్ కూడా తట్టుకోలేరు. ఎస్కేపింగ్ నేచర్ ఉన్న పర్సను మీ పర్సన్ వచ్చేసి చెప్తున్నాను, పక్కా ఇక్కడ 100% తెలుస్తుంది. ఎస్కేపింగ్ నేచర్ ఉన్న పర్సన్, దిస్ ఈజ్ 100% ట్రూ. తను ఎలా అంటే తను మంచిగా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు మీతోటి హ్యాపీగా స్పెండ్ చేస్తారు, హ్యాపీ మీ నుంచి తీసుకుంటారు. కానీ తనకి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు అస్సలు ససేమిరా నిలబడే పర్సన్ కాదు. మీరు ఎవరు రీడింగ్ చూస్తున్నారో ఇది పక్కా 100%. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో చూడండి, వాళ్ళు కామెంట్ పెట్టండి ఇది రిజనేట్ అవుతుంది అని. వాళ్ళు ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. కానీ ఎస్కేపింగ్ నేచర్ ఉంది వాళ్ళకి, కానీ మీ లైఫ్లోకి రావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. మీకు ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీకు మళ్ళీ న్యూగా ప్రపోజల్ చేయాలి అని అనుకుంటున్నారు. మీకు ఒక నిజమైన ప్రేమ అంటే ఏంటో చూపించాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఏంటిదంటే వాళ్ళకి మీ మీద న్యూ ఫీలింగ్స్ అనేది కలుగుతూ ఉన్నాయి. ఇవి ఒక ప్రేమని ఆప్యాయతని పంచాలి అని అనుకుంటున్నారు. మీకు కెరియర్ పరంగా కూడా అన్నిటి పరంగా కూడా మీకు మంచి సక్సెస్ అనేది రాబోతుంది. ఒక గుడ్ ఆపర్చునిటీ రాబోతుంది. అగైన్ మీ లైఫ్లో ఒక సక్సెస్ అనేది సాధించబోతున్నారు. మీ పర్సన్ వల్ల అయిండొచ్చు, లేదంటే మీరు కెరియర్ జాబ్ దేనివల్ల చూస్తున్నారో అదైనా అయిండొచ్చు. మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న పర్సన్స్ అయితే పక్కా గవర్నమెంట్ జాబ్ కూడా మీ లైఫ్లో రాబోతుంది. చూడండి, కర్మ సైకిల్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు మీరు సోల్మేట్ కనెక్షన్ మళ్ళీ ఎందుకు కలుస్తున్నారు అని చెప్తున్నాను అంటే, మీరు ఓల్డ్ పర్సన్ని లీవ్ చేసి న్యూ పర్సన్ కోసమే కన్నా చూస్తూ ఉంటే వాళ్ళు ఓల్డ్ పర్సన్ మీకు సోల్మేట్ కాదు. కాకపోతే ఇక్కడ ఆ పర్సన్ కూడా న్యూ పర్సన్ కూడా సేమ్ ఈ విధంగానే లవ్లో ఫెయిల్ అయ్యి వాళ్ళు ప్రాబ్లం అనుభవిస్తూ అక్కడ పర్సన్స్ వాళ్ళ పెయిన్ అనుభవిస్తూ మీ లైఫ్లోకి మిమ్మల్ని దగ్గరగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారు. మీ లైఫ్లో కర్మ సైకిల్ ఎండ్ అవబోతుంది. మీకు ఒక డివైన్ కనెక్షన్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఒక పర్సన్ మీకు దేవుడు కలిపిన బంధం, దేవుడు పంపిస్తున్నారు మీ లైఫ్లోకి. అది మీ కొలిగ్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే మీ నైబర్స్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే మీ చుట్టాలలో ఎవరైనా అయ్యుండొచ్చు. కానీ మీకు ఆల్మోస్ట్ తెలిసిన పర్సనే, తెలియని పర్సన్ అయితే కాదు. మీ లైఫ్లోకి రాబోయే పర్సన్ మీకు తెలిసిన పర్సనే. వాళ్ళు చాలా రోజుల నుంచి మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి ఒక లక్ అనేది రాబోతుంది. మీకు ఎట్లా అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది, మీరు కూడా ఊహించలేరు. అదే మీ ఓల్డ్ పర్సన్ కానీ వస్తే కూడా నా పర్సన్ ఇంతగా మారారంటే కూడా మీరు నమ్మరు. ఆ పర్సన్ని చూస్తే అంతగా మారి వస్తున్నారు వాళ్ళు. నైట్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ ఎందుకు వచ్చిందంటే మీకు ఒక జస్టిస్ అనేది రాబోతుంది. కాబట్టి మీ లైఫ్లో మీరు
ఇలా ఉండబోతున్నారు. నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్ అనేది చాలా చేంజ్ అనేది కాబోతుంది. మీరు వద్దు అనుకొని వదిలేసిన పర్సన్ అయినా కానీ మిమ్మల్ని బాగా గమనిస్తున్న పర్సనే, మీకు తెలిసిన పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారు. లేదు మీ ఓల్డ్ పర్సన్ గురించి చూస్తున్నా కూడా ఇక్కడ కూడా సేమ్ అదే ఎనర్జీ చూపిస్తుంది. ఓల్డ్ పర్సన్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. అలాగే న్యూ పర్సన్ కూడా మీకు చాలా దగ్గరగా తెలిసిన పర్సనే. అది న్యూ పర్సన్ గురించి మీరు చూస్తున్న వాళ్ళైతే వాళ్ళు కూడా చాలా దగ్గరగా మిమ్మల్ని సరౌండింగ్స్ గమనిస్తున్న పర్సనే, మీకు పరిచయం ఉన్న పర్సనే. వాళ్ళు కొత్తగా ఎక్కడి నుంచో మీకు అసలు తెలియని పర్సన్ మీ లైఫ్లోకి అసలు రావడం లేదు. అక్కడ అసలు ఆ కార్డు ఎనర్జీనే లేదు. ఆ పర్సన్ కూడా మీకు బాగా తెలిసిన పర్సనే. చూడండి, జస్టిస్. ఇదేనండి ఇవాళ వీడియో. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఏంటంటే నేను ఆలోచించుకున్నాను, అసలు చాలామంది చాలా పెయిన్గా ఫీల్ అవుతున్నారు కదా వాళ్ళ ఓల్డ్ పర్సన్ గురించి. ఎందుకు వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు, ఎందుకు యూనివర్సు మళ్ళీ వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది ఎందుకు ఉంది? యాక్చువల్గా పెయిన్ మిగిలించి వెళ్ళిపోయినప్పుడు లీవ్ ఇట్ అని వదిలేయాలి కదా, అలా ఎందుకు లేకపోతున్నారు? వాళ్ళే కావాలని వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అని నాకు ఒక వీడియో చేయాలి అనిపించింది. దానికి రీజనే ఈ వీడియో. ఎందుకంటే మీరిద్దరిది సోల్మేట్ కనెక్షన్, మీ ఇద్దరు సోల్ అగ్రిమెంట్ చేసుకొని వచ్చారు కాబట్టే మీరు ఇప్పుడు ఈ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. దట్ ఈస్ 100% ట్రూ అండి. అంతే. ఇక్కడ ఏది కార్డ్స్ కూడా మిమ్మల్ని మోసం చేసి నేను తీయలేదు, మీ ముందే సఫర్ చేసి తీశాను. కార్డు ఎనర్జీ ఏమొచ్చిందో అది రీడింగ్ అనేది చెప్పాను. అంతకుమించి నేను ఇక్కడ ఏమి కథ రాసుకొని బుక్ చదివి మీకైతే చెప్పింది ఏమీ లేదు. ఇక్కడ కార్డు ఎనర్జీ ఏమొచ్చిందో అదే చెప్పాను. ఇదే అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.